హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెలలో పింఛన్లు మరియు రేషన్ పంపిణీలో కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో మీకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లు మరియు రేషన్ల యొక్క పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుందండి. సో రేషన్ పంపిణీలో కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. మీరందరూ కూడా తెలుసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ని. సో ఒకసారి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది న్యూస్ పేపర్లో. సో దాన్ని నేను క్రాప్ చేసి అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ రేషన్ పంపిణీకి సంబంధించి నేను చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసరాలు అని చెప్తున్నారనమాట. సో యాక్చువల్గా ప్రతి నెల కూడా MDU వాహనాలు అనేటివి వచ్చాయన్నమాట. సో జగన్ సర్కారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాహనాల ద్వారా అయితే సో ఇక రేషన్ పంపిణీ అనేది జరిగేదన్నమాట. సో వాటిని రద్దు చేస్తూ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఇక్కడ దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దే ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో 9,260 మొబైల్ వాహనాలు, సో 1,801 కోట్లు అయితే ఖర్చు అవుతూ ఉన్నాయన్నమాట ప్రతి సంవత్సరానికి. సో వీటిని రద్దు చేస్తూ ఈ యొక్క మొబైల్ పంపిణీ విధానాన్ని అయితే రద్దు చేసేసింది గవర్నమెంట్. సో కాబట్టి MDU వాహనాల ద్వారా అయితే ఇక మీదట రేషన్ పంపిణీ అనేది జరగదు. ఓకేనా. సో కాబట్టి MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరగదు కాబట్టి మీరు ఇక డైరెక్ట్గా అయితే రేషన్ దుకాణాలకు వెళ్ళైతే రేషన్ అనేది పొందాలి. సో ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది కదా. సో రేషన్ కోటా వచ్చిన వెంటనే కూడా మీ డీలర్ అయితే ఇంటిమేట్ చేస్తారు. సో మీరు రేషన్ అనేది రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవాలి. అలానే ఇక్కడ ముఖ్యమైన ఒక మంచి నిర్ణయం ఏంటంటే, MDU వాహనాలకు ఎవరైతే 10% అనేది వాటాగా చెల్లించి ఉన్నారో వారికే ఆ వాహనాలను కూడా వదిలేసింది గవర్నమెంటు. సో కాబట్టి ఇక్కడ SC, ST, BC, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఎంపికైన లబ్ధిదారులు నిత్యావసరాలు తీసుకువెళ్లే వాహనాలకు 10% తమ వాటాగా చెల్లించారు. 90% రాయితీగా ప్రభుత్వం అయితే అందించింది. ఈ మొత్తాన్ని 6 ఏళ్ల పాటు అయితే బ్యాంకులకు వాయిదాల పద్ధతిలో కార్పొరేషన్లు చెల్లించాల్సి అయితే ఉంది. సో ఇప్పుడు బకాయి మొత్తాన్ని ముందే చెల్లించి ఆపరేటర్ల పేరుతో వాహనాన్ని ఉచితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం కార్పొరేషన్లకు అయితే ఆదేశించింది. సో ఇక్కడ వాహనాల ద్వారా జీవనోపాధి చేసుకోవచ్చు అనమాట ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో. సో వారికే ఈ యొక్క వాహనాలను అయితే వదిలేసింది. సో ఇక్కడ మెయిన్గా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ అనేది జరగబోతుంది. ఇక మనం పెన్షన్ల విషయానికి వచ్చేద్దాం. పెన్షన్ల పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి నెల కూడా 1వ తేదీన ప్రారంభం కావాల్సినటువంటి ఈ పింఛన్లు మాత్రం జూన్ నెలలో మాత్రం పంపిణీ అయితే జరగవు. ఎందుకంటే జూన్ 1వ తేదీన సెలవు దినంగా రావడం జరిగింది కాబట్టి మే 31వ తేదీన, అంటే ఈ నెల 31వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. అలానే జూన్ 2వ తేదీన కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే సచివాలయం అధికారులు అయితే పాల్గొనడం జరుగుతుందండి. పెన్షన్ల పంపిణీకి సంబంధించి డేట్స్ అనేవి చేంజ్ కాబోతున్నాయి యాజ్ పర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గైడ్లైన్స్ ప్రకారము. ఓకేనా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి బంధువులకు, మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని చెప్పండి, లేదా మా వీడియోని షేర్ చేయండి. ఇందులో నేను మీకు 2 టాపిక్స్ అనేవి అప్డేట్ చేస్తూ చెప్పానమాట. ఒకటి రేషన్ పంపిణీ అనేది ఇక డైరెక్ట్గా రేషన్ షాప్లో అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ పింఛన్ల పంపిణీ మాత్రము ఈ నెల 31వ తేదీన స్టార్ట్ అవబోతుంది. ఇక్కడి వరకు క్లియర్. ఇక్కడ మరొక కొత్త న్యూస్ ఏంటంటే, కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయ్యాయి ఉన్నాయన్నమాట. వాటిని జూన్ 12వ తేదీన లేదా 13వ తేదీన అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ఈ నెలలోనే వారికి పెన్షన్లు అనేటివి వస్తాయా, లేకపోతే జూన్ 12 లేదా 13వ తేదీన ఈ యొక్క కొత్తగా అంటే విడో పెన్షన్లకు సంబంధించి మరియు ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి గతంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి జూన్లోనే 12వ లేదా 13వ తేదీన ఒక కార్యక్రమం ద్వారా అయితే ఇస్తారనే దాని మీద క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. ఎవరైతే ఏప్రిల్ నెలలో సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తులు చేసుకొని అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మంజూరు పత్రాలు, వీరికి పెన్షన్లను మంజూరు చేస్తూ మంజూరు పత్రాలు కూడా అందించబోతున్నారనమాట. ఇక్కడ 4,000 రూపాయలు అనేది వారికి రావడం జరుగుతుంది. కాబట్టి వితంతువుల పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తులు చేశారో వారందరికీ కూడా జూన్ నెలలోనే ఇవ్వబోతున్నారు పెన్షను మరియు పెన్షన్ మంజూరు పత్రం. ఇక్కడి వరకు క్లియర్. అయితే 50 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారండి ఎక్కువ శాతము. ప్రతి వీడియో కామెంట్ అయితే ఉంటుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి మనకి ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అనేవి అందలేదు. ఇక్కడ కేవలము ఈ యొక్క వితంతువుల పెన్షన్లు మరియు ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తీశారు కాబట్టి వాటికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి
ఆ పెన్షన్లను మాత్రమే జూన్ నెలలో అయితే ఇవ్వబోతున్నారు. సో ఒకవేళ సమాచారం ఏదైనా ఉంటే జూన్ నెలాఖరులో సో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. సో అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఏదైనా సమాచారం కనుక దొరికితే తప్పకుండా నేను వీడియో అనేది చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ముందుగా వచ్చే సమాచారాన్ని మీకు వెంటనే తెలియజేయడం కొరకైతే వీడియోస్ అనేవి చేస్తాము. సో అదేవిధంగా మెసేజ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అనేది అందిస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి అందుతాయన్నమాట. సో ఈ విధంగా జూన్ నెలకు సంబంధించి మాత్రం రేషన్ పంపిణీలో మరియు పింఛన్ల పంపిణీలో అయితే మార్పులు అనేటివి చోటు చేసుకున్నాయన్నమాట. ఓకేనా? సో ఈ సమాచారం ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీ నుంచి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం కదా. సో మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్. లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ రికమెండేషన్ అనేది చేస్తుంది, నాకు కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.